హైదరాబాద్ చందానగర్ ఖజానా జ్యువెలరీస్ లో పట్టపగలే జరిగిన దోపిడీ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. ఈ కేసులో మొత్తం 7 నిందితులున్నారని, వారిలో ఇద్దరిని అరెస్ట్ చేశామని, మిగతా 5 పరారీలో ఉన్నారని వెల్లడించారు. ఆయన పట్టుబడిన 2 నిందితుల నుంచి 900 గ్రాముల వెండి, గోల్డ్ కోటెడ్ ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. దోపిడీకి పాల్పడిన వారంతా బీహార్కు చెందిన వారుగా చెప్పారు. బీహార్తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ నిందితులపై కేసులున్నాయని తెలిపారు. పక్కాగా రెక్కీ నిర్వహించి దోపిడీకి పాల్పడ్డారని తెలిపారు మాదాపూర్ డీసీపీ వినీత్. సో వీరు వెళ్ళిన డైరెక్షన్స్ బోత్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అలా టెక్నికల్ ఇంటెలిజెన్స్ అన్ని వాడి వాళ్ళని పూణే దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇంట్రాగేషన్స్ లో మిగతా పీపుల్ అలాగే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అందరు కూడా మనం డిటెక్ట్ చేయడం జరిగింది. ఇనిషియలీ ఇది మన ఫస్ట్ 24 అవర్స్లే ఐడెంటిఫై చేయడం జరిగింది మన టీం ఎఫర్ట్స్ వల్ల. అలాగే అరెస్ట్ చేయడానికి మనకు దాదాపు ఒక 48 అవర్స్ పడింది. తర్వాత అతన్ని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసి తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కి పంపించాము. సో ఈ జ్యువెలరీ షాప్స్కి ఇలాంటి గ్యాంగ్స్లో వెళ్ళడం కోల్కతాలో, వెస్ట్ బెంగాల్ అలాగే వివిధ రాష్ట్రాల్లో కూడా జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ కూడా తెప్పించుకుంటున్నాము. సో వి రిక్వెస్ట్ ఆల్ జ్యువెలరీ షాప్స్ టు హ్యావ్ ప్రాపర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ వాళ్ళ దగ్గర చేయించుకోవాలా. అలాగే ఒక ఇంట్రూషన్ అలార్మ్ ప్యానెల్ కనెక్టెడ్ టు లోకల్ పోలీస్ స్టేషన్ అది కూడా ఏర్పాటు చేయించుకోవాలా అని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం.